హలో హాల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా బాగుంటుంది. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అనమాట. ఇక్కడ సార్ అయితే మాట్లాడుతున్నారు కదా, సార్ పేరు వచ్చేసి గౌతమ్ సార్ అనమాట. మీలో చాలామంది చూసే ఉంటారు. బ్యూటీషియన్స్ అయితే బేగం బజార్లో మనకు కృష్ణ బ్యూటీ కాస్మెటిక్ షాప్ అయితే ఉంది కదా, ఆ షాప్ ఓనర్ వచ్చేసి ఈ సారే అనమాట, గౌతమ్ సారు. అక్కడ వచ్చేసి మనకు చాలా ఐటమ్స్ వచ్చేసి హోల్సేల్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా మంచి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సార్ నెంబర్ కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. మీలో ఎవరికి కావాలన్నా మనకు ఆన్లైన్లో కూడా మనకైతే అవైలబుల్ అయితే ఉందన్నమాట. మనకి ఏ ఐటెం కావాలన్నా కూడా పంపిస్తారు. చాలా బాగా మనకి హోల్సేల్లో అయితే తక్కువ ధరలో అయితే మనకైతే బ్యూటీ షాప్ అలాగే సలూన్ ఉన్న వాళ్ళకైతే మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సార్ నెంబర్ కూడా నేనైతే పైన పెడతాను, మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మన అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా బ్యూటీషియన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మేక్ ఓవర్స్ సంబంధించిన ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ అయితే అక్కడ అవైలబుల్. సో సో మీరు చెప్పిన కదా సోషల్ మీడియా దానికి చాలా రియలైజ్ అయ్యాను నేను. ఏంటంటే ఒక ఒక పర్సన్ ఈ స్టేజ్ ఎవరికి రాదండి. నాకు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. బికాజ్ ఏంటంటే మా హస్బెండ్ చాలా టాలెంట్ పర్సన్. సోషల్ మీడియా అనేది ఈచ్ చాలా అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, బట్ కాకపోతే దాన్ని మనం చూపించలేము. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమందికి అబ్బా మన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమంటారేమో ఇలా అనుకుంటూ ఉంటారు, చాలా అనుకుంటుంటారు. బట్ కాబట్టి సోషల్ మీడియా అనేది చాలా అవసరం. అది మేము అంత ఇంక్లూడ్, మాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు. మా వెంట సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, యూట్యూబర్స్ కూడా చాలా మంది ఉన్నారు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు. బట్ కానీ దాన్ని ఎలా రీచ్ అవ్వాలని మేడం, ఎంతమంది సపోర్ట్ చేసినా ఎంతమంది కొలాబరేషన్ ఇచ్చినా సరే మన వర్క్ చూసి వస్తారు, మన వాయిస్ చూసి వస్తారు, మనం చెప్పే విధానం చూసి వస్తారు తప్ప ఏ కొలాబరేషన్కి ఎవరు ఒప్పుకోరు. సో మేడం పెయిన్ అంతా ఏంటంటే మా హస్బెండ్ 18 years అందులో పోరాడుతూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. అతనికి అసలు గుర్తింపు లేదు. రీసెంట్గా వచ్చిన వాళ్ళు లైక్ నాలా అనుకోండి, రీసెంట్గా వచ్చిన వాళ్ళు సోషల్ మీడియా కనిపించి వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. సో ఆ పెయిన్ అనేది తన లోపల తెలుస్తుంది కదా. ఎందుకంటే 18 years అంటే చిన్న విషయం కాదు. మేమైతే అప్పుడు ఎక్కడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నాం, ఆ ఉన్నమనేది కూడా తెలియదు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాదు. సార్ సోషల్ మీడియాకి రావట్లేదు అంటే పెద్ద మిస్టేక్. అది మిస్టేక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వము. సో మిమ్మల్ని రావద్దు అనట్లేదు ఎవరు, బేసిక్గా అందరికీ ఫోన్లు ఉన్నాయి, కానీ మన కాన్ఫిడెంట్ అంటే మనకు కాన్ఫిడెంట్ లేదు. వెల్కమ్ మేడం. మేడం అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. మేడం పేరు వచ్చేసి మనీషా గౌహాన్. మేడం వచ్చేసి మనకు పూణే నుండి అయితే వస్తున్నారనమాట. మేడం మన కోసం వచ్చేసి స్కిన్ గురించి అలాగే హెయిర్ గురించి మనకైతే ఈరోజైతే సెమినార్లో చెప్తారనమాట. మనకు కావాల్సిన అన్ని డౌట్స్ ఏమున్నా కూడా మనమైతే క్లియర్ చేసుకోవచ్చు. మాకైతే ఈ సెమినార్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా డౌట్స్ అయితే క్లియర్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం, ప్రియా మేడం, అలాగే గౌతమ్ సార్, అలాగే మేడం మనీషా గౌహాన్ మేడం అయితే మాకు మేము ఏ డౌట్లు అడిగినా కూడా చాలా బాగా మాకైతే రిసీవ్ చేసుకొని బాగా చెప్పారనమాట. చాలా ఓపికగా చాలా బాగా చెప్పారు. మేడం వచ్చేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఇలాంటి అవకాశం అయితే చాలామందికి ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారనమాట. ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. చాలామంది బ్యూటిషియన్స్ అయితే ఇంకా భయపడుతూనే ఉంటున్నారనమాట. ఎందుకంటే బయట సమాజం ఏంటంటే బ్యూటిషియన్స్ని ఒకప్పుడైతే ఒకలాగా చూసేవాళ్ళు, ఇప్పుడైతే అలా లేదనమాట. బ్యూటిషియన్ అంటే అదో రకంగా చూసేవాళ్ళు అనమాట. బ్యూటిషియన్ నేర్చుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మారిపోయింది ట్రెండ్ అనేది. మొత్తం బ్యూటీలోనే ఉంది, మొత్తం బ్యూటీ ఇండస్ట్రీ అనమాట. బ్యూటీ ఇండస్ట్రీలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మనం నేర్చుకునే దాన్ని బట్టి మన అవకాశాలు ఉంటాయి. బ్యూటీ ఇండస్ట్రీని వచ్చేసి మనమైతే సోషల్ మీడియా పరంగా మనం వాడుకుంటే చాలా బాగా మనకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ మేడం వచ్చేసి ఏంటంటే మన స్కిన్ మీద ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది అయితే చూస్తూ ఉన్నారనమాట. చాలామందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయి అన్న వాళ్ళనైతే స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చూసి వాళ్ళని వచ్చేసి మనకైతే వాళ్ళ మీద చేసి మనకైతే చూపిస్తారనమాట. ఈరోజు వచ్చేసి వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళ స్కిన్ మీద. వాళ్ళందరూ అయితే ఎవరెవరికి స్కిన్ గురించి స్కిన్ మీద మనకి అలాంటి వాళ్ళందరికీ కొన్ని అయితే మేడం అయితే కొంతమంది అయితే
మేడం పైకి పిలిచారనమాట. ఎవరెవరికి ఏమంటారో వాళ్ళందరూ స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళల్లో ఎవరికి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ మీద చేసి మనకి చూపిస్తారు. మీకైతే వీడియో చూపిస్తాను, వీడియో చూడండి. ఇప్పుడైతే నా వాయిస్ కాకుండా నార్మల్ వీడియో అయితే పెడతాను, మీరు కూడా చూసినట్టుగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడైతే నా వాయిస్ అనేది ఇచ్చాను కదా, ఇప్పుడైతే మేము అక్కడ లైవ్ వచ్చేసి ఎలా ఉన్నదనేది ఆ వాయిస్ అనేది పెడతాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యూటీషియన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సెమినార్ మిస్ అయిన వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. 1 by 1 అయితే వీడియో పెడుతూ ఉంటాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన అందరి కోసం అయితే మేడం అనేది మంచి అవకాశాన్ని కల్పించినందుకు మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి అయితే యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మేడం చెప్పే మాటలైతే వినేద్దాం. ఇక్కడ వచ్చేసి వాయిస్ అనేది మ్యూట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకనే నేనైతే మేడం చెప్పే మాటలైతే మీకు వినిపించలేకపోయాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. మేడం అయితే ఇందులో అయితే మనకైతే ఒకరినైతే సెలెక్ట్ చేశారనమాట. వాళ్ళు ఎవరన్నది అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నారనమాట ఎవరి స్కిన్ మీద అంటే ఇప్పుడు మనకు చాలామందికి అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందరి స్కిన్ అయితే ఒకేలాగా ఉండదు కదా, ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కొంతమందికి వచ్చేసి ట్యాంగ్, ఇక్కడ వచ్చేసి ఈ మేడం అయితే సెలెక్ట్ చేశారనమాట. వచ్చేసి ఫస్ట్ అయితే తను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ తన ఫేస్ ఎలా ఉంది, తర్వాత మనం వర్క్ చేసిన తర్వాత ఎలా ఉందన్నది అయితే చూపిస్తూ ఉందన్నమాట. వాళ్ళకి వచ్చేసి సార్ అయితే వచ్చేసారు. So first of all, thank you so much, Nandini, for your support. यहाँ पर आप लोगों को सबको यहाँ पर जो इकट्ठी किया है दूर दूर से, उसमें सबसे बड़ा जो योगदान है इस पूरा मास्टर क्लास को सक्सेसफुल बनाने के लिए, जिनका बहुत बड़ा योगदान है, जैसे प्रिया जी का मैं आप सबके सामने बहुत दिल से शुक्रिया अदा करना चाहता हूँ. थैंक यू प्रिया जी. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో థ్యాంక్ యూ సార్. సో మనకి నందిని కంపెనీ స్టార్ట్ చేసి 25 years అవుతుందంట. ఎంతమంది 20 years నుంచి వాడుతున్నారు? 20 years నుంచి నందిని వాడుతున్నారా సార్? 20 years నుంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారంట. 20 years. Yes. Please आप स्टेज पे आइए. 15 years. Please come to stage. సో సాక్ష్యం అన్నమాట. అంటే आप सब लोग हिंदी समझते हो? कि तेलुगु ओनली? तेलुगु. ओके, तो आप ट्रांसलेट कर देना प्रिया जी. आप सभी को ये बात बताते हुए बहुत गर्व महसूस कर रहा हूँ कि जिस ब्रांड के मास्टर क्लास को कोई ब्यूटिशियन, कोई सैलून ओनर, कोई Congratulations, 25 years successful. So congratulations sir and team. So congratulations Mani sir, Manisha ma'am for completing 25